గత నెల కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో గల శ్రీ సాయి రెసిడెన్సీ అపార్ట్మెంట్లో జరిగిన భారీ చోరీ కేసుని ఛేదించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి కరీంనగర్ జిల్లాకు చెందిన ఠాగూర్ జగన్ సింగ్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు పేర్కొన్నారు. నిందితుడి నుండి 42 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర వివరాలను వెల్లడించారు. మన కామారెడ్డి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్స్ మనకు రిపోర్ట్ అయింది. అందులో సుమారుగా 40 తులాల బంగారము, 60 తులాల వెండి మనకి కంప్లైంట్ వచ్చింది. సో ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత మన వెంటనే ఆధారాలు సేకరించడం, సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడం, ఒక స్పెషల్ టీమ్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో సిసిఎస్ అండ్ టౌన్ ఇన్స్పెక్టర్ కలిపి ఒక టీం ఒకటి ఏర్పాటు చేసుకొని మొత్తం కూడా దర్యాప్తు చేస్తే ఈరోజు ఆ నిందితుడిని పట్టుకోవడం, అతని వద్ద సుమారు ఈ ముందున్న ప్రాపర్టీ మొత్తం కూడా రికవరీ చేయడం జరిగింది. వివరాలకు వెళ్తే లాస్ట్ మంత్ 11th ఏప్రిల్లో ఆ ఈవెంట్స్ హాస్పిటల్ అని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో చోరీ జరిగింది. ఆ చోరీ జరిగిన తర్వాత మన కంప్లైంట్ రావడంతో చుట్టుపక్కల సీసీ కెమెరా మిగతా అన్నీ కూడా మనం వెరిఫై చేసి ఆ సీసీ కెమెరా ఆధారంగా ఆ పర్సన్ని కూడా మనం ట్రాక్ చేయడం, అతని మీద సర్వేలెన్స్ పెట్టి అతన్ని డెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. నిందితుని పేరు జగన్ సింగ్ అలియాస్ దినేష్ సింగ్, డీజే జానీ, దినేష్ రాజ్ పురోహిత్. ఇతను ఈ పేర్లతో పిలువబడతాడు. ఇతను కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతను సుమారుగా ఇప్పటి వరకు మొత్తము కేసులు 15 కేసులు సైబరాబాద్లో ఇతని మీద ఉన్నాయి. వరంగల్లో 4 కేసులు, నిజామాబాద్ 1 కేసు, రామగుండం కమిషనర్ పరిధిలో 1 కేసు, సంగారెడ్డి జిల్లాలో 1 కేసు, 42 లక్షల 42.5 lakhs వర్త్ ఇది చోరీ జరిగితే ఇతని దగ్గర ఆల్మోస్ట్గా రికవరీ చేసినవి 5.7 కిలోల వెండి మరియు 14.5 తులాల బంగారాన్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఈ అఫెన్స్ జరిగిన తర్వాత సీసీ కెమెరాల ఆధారంగా దాన్ని ట్రాక్ చేసుకుంటూ అతను అఫెన్స్ తర్వాత అఫెన్స్ ముందు జరిగిన కేసులు అన్ని కూడా వెరిఫై చేసి సుమారుగా ఒక 1 నెల రోజులు స్పెషల్ టీం కూడా కష్టపడడం జరిగింది.